హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయడం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి బిర్యానీ మసాలా చేసుకుందాం. దానికి లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, నల్ల ఇలాచీ, షాజీరా, ధనియాలు, స్టార్ అనీసు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, సోంపు, ఎర్రమిరపకాయలు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి. జాజికాయ, జాపత్రి కూడా వేసుకోవాలి. ఇట్లా అన్నీ కొంచెం మంచిగా లైట్గా ఫ్రై చేసి చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులో కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ రసం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు కూడా వేయాలి. ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేయాలి. పెరుగు కూడా వేసి అన్నీ వేసినాక మంచిగా కలిపి, కుదిరితే ఒక రోజు ముందు రాత్రి కలిపి పెట్టుకోవచ్చు. లేదు టైం లేదనుకుంటే 1 గంట ముందు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. మర్చిపోయాను ఇందాక చెప్పడము. ఇట్లా అన్నీ కలిపేసి పక్కన పెట్టాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని వాటిని కూడా మంచిగా కడిగి, శుభ్రంగా కడిగి ఒక 2 గంటలు నాననిచ్చుకోవాలి. 1-2 గంటలు నాననిచ్చుకుంటే మంచిగా పొడి పొడిగా మంచిగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు బిర్యానీకి రైస్ ఉడికించుకుందాం. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు పోసుకోవాలి. అందులో నీళ్ళు వేడేటప్పుడే అందులో మనం హోల్ గరం మసాలాలు ఉన్నాయి కదా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, అవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ చూసుకోవాలి. ఎట్లా అంటే మనం టేస్ట్ చూసినప్పుడు సముద్రం వాటర్ లాగా ఉండాలా, అట్లుంటే సరిపోతుంది. ఒక 1/2 చెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నాం అనుకోండి, రైస్ మంచిగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళు మరగనివ్వాలి బాగా.
చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకొని ఉడకనివ్వాలి. రైస్ ఒక 75% వరకు ఉడికితే చాలు. మరీ ఎక్కువ ఉడకవసరం లేదు, ఎందుకంటే చికెన్తో పాటు మళ్ళీ మనం దమ్లో పెడతాం కదా, అన్నం ముద్ద అయిపోతుంది. మంచిగా మనకు హోటల్ స్టైల్లో పొడి పొడిగా రావాలి అంటే 70% ఉడికితే చాలు. ఉడికినాక ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కుంది కూడా, అది తీసి పక్కన పడేసి చూడండి అసలు ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు మనము మెతుకు తీసి మన చేతితో ఇరిపితే కొంచెం పచ్చిదనం ఉండాలి మధ్యలో, మొత్తం ఉడకవసరం లేదు. ఇప్పుడు ఉడికిపోయింది, నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. వేడైనాక అందులో షాజీరా వేసుకుందాం. షాజీరా వేసినాక వేగినాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా మ్యారినేషన్కి, ఆ చికెన్ కూడా వేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టి కొంచెంసేపు 5 నిమిషాలు మగ్గనిస్తే చాలు. చూడండి ఇలా మంచిగా దాన్ని ఒక లెవెల్ లాగా మంచిగా పరుచుకున్నాక ఇప్పుడు దానిపైన మనం ఇందాక ఉడికించుకున్న 70% ఉడికించిన రైస్ ఉంది కదా, అది వేసుకుందాం. రైస్ వేసుకున్నాక ఇప్పుడు దాని మీద మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, నెయ్యి, కొన్ని పాలు అన్నీ వేసుకొని దమ్లో పెట్టుకుందాం. బిర్యానీ మసాలా మనం చికెన్లో కూడా కలపాలి, ఇందులో కూడా వేసుకోవాలి పైనుండి, అట్లయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెడతాం. దమ్ డైరెక్ట్ స్టవ్ మీద కాకుండా స్టవ్ మీద ఒక మన పాత పెనాలు ఏమన్నా ఉంటే అవి పెట్టుకుని దాని మీద మనం ఈ గిన్నె పెట్టుకొని ఒక 30-35 మినిట్స్ వరకు దమ్లో పెడితే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. దమ్ము బయటికి పోకుండా పైన ఏదన్నా మన బరువుగా ఇట్లానే రోలో ఏదో ఒకటి ఉంటుంది కదా మన దగ్గర, అది పెట్టుకుంటే 35 మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ బిర్యానీ. రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. దాన్ని అప్పుడే తీయకుండా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అట్టే ఉంచామనుకోండి, బాగుంటుంది. అంతే, టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ. దాన్ని మంచిగా మనం ఆనియన్స్తోని రైతాతోని సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నా వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ మై వీడియోస్.